అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా విజయవాడ గజ నిన్న చూసినా మొన్న చూసినా మనకి ఇవే వార్తలు. న్యాచురల్ కెలామిటీ 50 సంవత్సరాల తర్వాత మరి ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చిందంటున్నారు, ఇప్పుడు ఇంత బీభత్సంగా వచ్చింది. ఈ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నవయువకుడే, అందులో ఎటువంటి సందేహం లేదు, అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మరి సుమారు 74 సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి 3-4 వరకు మళ్ళీ ఉదయం మళ్ళీ 7 గంటల నుంచి మళ్ళీ బోటు, బుల్డోజరు, మోకాళ్ళలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ ఓకే మాట్లాడవచ్చు చాలామంది, ఇంతలాగా తిరిగేయటం అవసరమా అని. ఆయనకి అవసరం లేనప్పటికీ ముందు భయం మనిషిని చంపేస్తుంది. సో ఒక అభయం, ఒక ధైర్యం జనాలకు ఇవ్వటం కోసం మీకు అన్ని వేళలా అందుతాయి, నేనున్నాను, ఐఎమ్ హ్యాండ్స్ ఆన్ విత్ యూ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఎస్ నో డౌట్ ముఖ్యమంత్రి గారు అలాగా తిరగటం అవసరం. అలాగే కొంత ఏరియల్ సర్వే కూడా అవసరం. సో మరి ఇవాళ రేపో మరి ఈ అన్ని సక్రమంగా అందుతున్నాయి. భోజనాలు కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ కూడా మరి ఆయన చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని అంటే నియర్ బై జిల్లాలు, అటు ప్రకాశం, ఇటు మా జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇక్కడి నుంచి కూడా సహాయ కార్యక్రమాలన్నీ చురుగ్గా అందుతున్నాయి. నా నియోజకవర్గం నుంచి కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తెలియజేసిన మీదట ఇవాళ ఒక 5,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ నీట్గా ప్యాక్ చేసి వెజిటబుల్ బిర్యానీ పంపడం జరిగింది. అలాగే రేపు 2 ప్రాంతాల నుంచి నా నియోజకవర్గంలోనే మరి సుమారు ఒక 20,000 ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక 10-15,000 వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పంపించడానికి మళ్ళీ ప్లాన్ చేసాం. రేపు లంచ్ అండ్ డిన్నర్ టైంకి అక్కడ అందేలాగా మా వంతు సహాయంగా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రజాస్పందన, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మరి చాలా చక్కటి స్పందన రావటం, మరి మనుషుల్లో కాస్త మానవత్వం, విలువలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నందుకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆఖరి చుక్క వరకు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా విశ్రమించేదే లేదు అని చెప్పి ఆయన ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు. మరి ఎప్పుడూ కూడా మరి నేను వస్తే పనిచేసేవాడు పనిచేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూసాం. మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళలోతు నేలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి, బుడమేరుకి లాకులు ఎత్తేసి మరి ఈ విధ్వంసం అంతా జరగటానికి కారణమైంది కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని. బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కడో ప్రారంభమై మైలవరం మీదుగా అలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి, అంటే ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కువ అయిపోయినాయి అనుకోండి. కృష్ణా జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లా, వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. కృష్ణా నది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది.
అసలు దానికి దీనికి సంబంధం లేదు, అసలు దానికి గేట్లు లేవు. మరి గేట్లు లేని మరి ఆ బుడమేరుని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకుని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు, కానీ ఇలాగ బుడమేరు గేట్లని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బుడమేరుకి అక్కడ కృష్ణానదికి సంబంధం లేదు. అసలు బుడమేరు అక్కడ కృష్ణానదిలో కలవదు. సో ఈయనేమో ఇల్లు కృష్ణొడ్డున ఉంది. సరే, అది రెంటెడ్ ప్లేసు, ఏదో అవసరార్థం తీసుకున్నారు, ములిగింది, ఏముంది అందులో? అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు. ఏది రాజధాని క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారో అక్కడ చుక్క నీరు నిలవలేదు. ఏదో గ్రాఫిక్స్లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపచ్చు, కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు. ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో కట్టారు, 2000 సంవత్సరంలోనే కట్టారు. ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోకముందు ఉంది. సరే, వాస్తు బాగుందని అద్దె తీసుకున్నారా, ఏదో అయింది, కట్టకి అవతల అన్నీ ములిగినాయి. అన్నీ ములిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణవేనమ్మ కరుణించి ఏం వదిలేదు. పక్కన సత్యనారాయణ గారి ఆశ్రమం ములిగింది, ఆ పక్కన ఉన్న ఇతరుల గెస్ట్ హౌస్లో ములిగింది, బెదవాడ క్లబ్ ములిగింది, అలాగే ఈ నీళ్ళు కూడా ములుగుతుంది. ఏముంది అందులో? దానికోసం ఈ ఇల్లు ములగకుండా ఉండటానికి లక్షలాది మందిని ముంచేశాడని చెప్పి ఇలాగా అపరిపక్వతతో మాట్లాడటం. మరి ఒక 5 ఏళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం, కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడటం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు. కానీ ఆయన సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది, సో ఆక్రమణలన్నీ తొలగించాలి. అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెలికలు ఉన్నాయి. ఆ బుడమేరు న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి. గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెలికల్ని సరిచేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రైట్ లైన్ వచ్చేలాగా తవ్వి వంపులు లేకుండా, అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది. ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది, ఎవడో తవ్వింది కాదు. ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు. ఇది న్యాచురల్ ఫ్లో. ఓవర్ ఎ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది. సో అలా వెళ్ళిపోయేది. బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రైటన్ చేయటం, ఆక్రమణలో తొలగించటం, అన్నిట్లకన్నా ముఖ్యంగా ఇవాళ మీరు కూడా వచ్చారు, మనం కొల్లేరు దగ్గరికి వెళ్ళాం. ఈ బుడమేరు, రాములేరు, తమిళేరు, ఈ బ్యాచ్ ఏర్లన్నీ తిరిగి వచ్చేది కొల్లేరు మీదుగా, అటు ఏలూరు మీదుగా కొల్లేరులోకి వస్తుంది. కొల్లేరు దగ్గర ఒక వేరు ఉంది లేక్కి, ఆ వేరు దాటి వస్తే అది ఉప్పుటేరులోకి వచ్చి మనం ఇప్పుడు ఆకివీడికి సుమారు ఒక 60 కిలోమీటర్ల అవతల సముద్రంలోకి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే మనకి విపరీతంగా ఆ కిక్కిస్ అనేది ఫామ్ అయింది. అది కింద భూమిలోంచి వచ్చేస్తుంది. రైల్వే బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ దగ్గర ఇలా సన్నగా ఉండేది, ఏది మన ఈ పిల్లర్ సన్నగా ఉండేది, నారో విడ్త్ పొడుగ్గా ఉండేది. ఈ కొత్త బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి కింద బేసు ఈ హ్యూజ్ ఒక 30 అడుగులు విడ్త్ చేసేసారు.
30 అడుగులు విడ్త్ బేస్ వేసి దాని మించి పిల్లర్ తీసుకెళ్లారు. ఇది పైలు పెద్దది వేస్తారు. దానివల్ల ఆ మూమెంట్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 30-35% ఆఫ్ ద మూమెంట్ని ఇది ఈ పిల్లర్ అబ్స్ట్రక్ట్ చేసింది. దానికి తోడు అక్కడంతా కూడా కిక్కెస్ అంతా పట్టేసింది. అది మేజర్ టంబ్లింగ్ బ్లాక్. మనం మన ఊర్లో కాలువలో మొదలుపెట్టినప్పుడు దీంతో పాటు అది కూడా మనమే చేయాలి అని అనుకుంటే రైల్వే అధికారులు అది మాకు కుదరదు, ఆ బ్రిడ్జికి ఒక 20 మీటర్లు అటు ఇటు మేమే చేయాలి, మీ మనుషుల్ని ఏమన్నా మనం చేస్తామన్నా చేయని వాళ్ళు. అంటే అప్పుడు నేను ఇది అంతా ఇంతలోనే ఇది పొంగుతుంది, ప్రాబ్లం వస్తుందని అనుకోలే. కానీ మన పంట పొలాలు ములగకుండా ఉండటం కోసం ఈ పంట కాలువల్లో తూడు తీయాలి, డ్రైనేజీల్లో తూడు తీయాలి, డ్రైనేజీలు డీపెన్ చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మనకేం పైసా ఇవ్వాల. తర్వాత కొన్ని డ్రైన్లలో తూడు తీయడానికి మేమే ముందుకు వస్తామన్నారు. ఇప్పుడు వచ్చి ఆ కాంట్రాక్టర్లు పిలిచారు కానీ ఎవడు రాలా. చేసిన పని అంతా మనం చేసాం. ఒకసారి రేపో మాపో వస్తారు, కొన్ని వాళ్ళు ట్యాకప్ చేస్తారు. బట్ ఇది కూడా ట్యాకప్ చేయాలి అని కామినేని శ్రీనివాస్ గారు, పక్కన ఉన్న కైకలూరు అయినా నేను అనుకున్నాం. కానీ రైల్వే వాళ్ళు మేమే చేస్తామంటే పర్ష్యూ చేసాం. ఒక 4 గడుల్లో పిల్లర్ మధ్యన అలాగా 4 పిల్లర్ల మధ్యన ఉన్నది వాళ్ళు కొంత క్లియర్ చేశారు. కొంత ఫ్లో పెరిగింది, ఇంకా పెరగాలి. ఇదే సమస్య రైల్వే డిఆర్ఎంతో మాట్లాడాం. మరి ఆ డిఆర్ఎంతో ముఖ్యమంత్రి గారు, నేను ఐ ట్రై టు రీచ్ సీఎం ఆఫీస్, డిఆర్ఎం గారికి నేను మాట్లాడాను. కానీ మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తే యుద్ధ ప్రాతిపదికన, అంటే రైల్వే వాళ్ళు రైల్వే లైన్ మొత్తం లేచిపోయినా 24 గంటలు మళ్ళీ వేసేస్తారు. వాళ్ళకి అంత సెటప్ ఉంది, నెట్వర్క్ ఉంది. ఇది తీయటం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. సో నేను తంటాలు పడి ఒక 4 కాలాల వరకు ముందే తీయించగలిగా. సో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అవసరమైతే రైల్వే మంత్రితో మాట్లాడి ఆ మిగిలిన ఏరియా క్లియర్ చేస్తే రాబోయే 2-3 రోజుల్లో పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఇప్పుడు మనకి 5, 6, 7 తారీఖుల్లో మరొక వాయుగుండం ఉంది. హెవీ రెయిన్స్ ఈసారి మనకు పడేలా ఉంది, ఏలూరు ఈ ప్రాంతంలో. సో పైనుంచి వాటర్ అంతా కూడా చేరుతుంది. దానికి తోడు ఏలూరు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఆ కొన్ని డ్రైన్లు అన్నీ కూడా ఈ ఉప్పుటేరులోకి వచ్చి ఇది వీసిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది. సో కాబట్టి ఇది చేస్తూ ఇక్కడ మనకి ఈ చాలా స్ట్రెచ్, ఈ 60 కిలోమీటర్లో ఆల్మోస్ట్ ఒక 25-30 కిలోమీటర్లో ఏరు ఒక 150 మీటర్లు ఉందనుకో, అటు ఒక 30-40 మీటర్లు, ఇటు ఒక 30-40 మీటర్లు కిక్కేసి పట్టేసింది. సో దాన్ని రిమూవ్ చేయాలి, ఒకసారి భూమిలోంచి తీసేయాలి. 30-40 కోట్లు అవుతుంది. మరి ప్రభుత్వం కాంట్రాక్టులకి ఇస్తా 70-80 అవుతుందేమో నాకు తెలియదు. చేస్తే 30-40 కోట్ల కన్నా అవ్వదు. మరి అది గవర్నమెంట్ టేకప్ చేసి శాశ్వతంగా ఈ కొల్లేరు నుంచి నీరు ఎంత ఎక్కువ వచ్చినా సరే సముద్రంలోకి వెళ్ళటానికి ఉప్పుటేరు వైశాల్యం సరిపోతుంది, వెడల్పు అంతా సరిపోతుంది. అందులో ఉన్న ఈ తూడుకి ఒక సొల్యూషన్ చూసి ముందు ఒకసారి తీస్తే ఇంకో 3-4 ఏళ్ళు ఇబ్బంది ఉండదు. దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకు పని ఉంటుంది. తీసి 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళ క్రితం తీశారు, మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ 2వ వర్షానికి కూడా మళ్ళీ ఆయన రెడీగా ఉండాలి. ఇక్కడ మనకి ఏదన్నా ప్రమాదం ఉంటే మళ్ళీ సీఎం గారు ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత పర్మనెంట్గా ఆ కొల్లేరుకి ఒక సొల్యూషన్ చూడాలి. అలాగే మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు, ఒక అభయారణ్యంలాగా. మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో. మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు బుల్ ప్లేస్ ఉంది, మనం అంతా మన ప్రాంతం అంతా చేపల చెరువులే. కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఇక్కట్లో కొట్టుకుని తినేస్తున్నారు. సో
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకుంటే పెంచుకోరా, పెట్టలేందుకు కొట్టేస్తారా? అన్యాయం. అదొక బ్యూటిఫుల్ ప్లేసు, అక్కడ సరైన కాటేజీలు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి మనిషి దాహానికి అంతులేదు, గ్రీడ్కి అంతులేదు. బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమికుడు మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా 10 రకాల పక్షులు వస్తాయి, ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పర్మనెంట్గా ఈ వాటర్ ఫ్లో ఎన్ని బుడమేరు పొంగినా ఇందులోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆ పక్కనున్న ఆ తూడినంతా కూడా తొలగించాలి. దీని మీద ఫోకస్ పెట్టకపోతే మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. దట్ విల్ బి ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అప్పుడు ముంపు వచ్చిన తర్వాత మనం పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ ఇలా ప్యాకెట్లు పంచుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. అది కాదు కదా, ప్రాబ్లం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సరే, గత పాలకులు నిర్లక్ష్యం, ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేశాం. మా పాలకులకి మా మంత్రి గారు లక్కీగా ఈ మంత్రి జలవనరుల మంత్రి మన పక్క నియోజకవర్గమే కాబట్టి వారికి చెప్తా, ముఖ్యమంత్రి గారికి చెప్తాను, పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలి. ఆయన చూస్తారు. డెఫినెట్గా వరదలు అనేది వస్తాయి, వర్షపాతం వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. దానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిందే చేయాలి, ప్యాకెట్ల పంపిణీలు అన్నీ. కానీ ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన FTL లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉండ్లో అదే చేస్తున్నాం. మనం చేసేది ఏంటి, కాలువలు ఆక్రమించి 15 అడుగులు కాలువ ఉంటే అటు 3-4 అడుగులు ఇటు 3-4 అడుగులు మూసేసి ఆ పంట కాలాలనేమో వాళ్ళ వ్యక్తిగత డ్రైనేజ్ అంతా అందులో కలిపి అదే వాటర్ ప్యూరిఫై చేసుకుని ఏమవుతుంది, అంత బ్యాక్టీరియా వైరల్ లోడ్లు వచ్చేస్తే ఏమవుతుంది? జనం చేస్తున్నారు. మనం మొదలెట్టిన తర్వాత అక్కడ సరే అది కోఇన్సిడెన్స్, మనం చిన్న స్కేల్లో మన ఊళ్ళో మొదలెట్టాం. చాలా చోట్ల ఆక్రమణలు తొలగింపు, ఇంకా అధికారుల్లో కూడా కొంత లెథర్జీ ఏదో రకంగా మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మనం అనుకున్నది కాస్త ఆలస్యమైన పంట కాలువలోకి ఏ డ్రైనేజు కలవకుండా పని మొదలుపెట్టాం. చాలా వరకు సజావుగానే జరుగుతుంది, కొంత ఆలస్యమైనప్పటికీ. ఆక్రమణలు ఆల్టర్నేటివ్గా మనం సైట్ ఇచ్చి ఈ చెరువు గట్లు కాలువ గట్లు వీటి మీద ఆక్రమణలు తొలగించే కార్యక్రమం అయితే ప్రభుత్వ సహకారంతో నేనైతే నా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా, జనరల్గా పొలిటీషియన్ ఏంటి, ప్రభుత్వం తీసేస్తూ ఉంటే వెళ్ళి అడ్డం కొట్టేవాడు ఎమ్మెల్యే. ఇక్కడ నేను వెళ్తున్నా ముందు, మనం ఇలా చేసుకోవాలి, చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, దీనివల్ల పలానా ఇంతమంది ప్రాణం పోతే దానికి నువ్వు బాధ్యుడివా, నీకు ఇల్లు సైట్ ఇస్తాంరా నాయన, 4 లక్షలు 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షలు నువ్వు ఇల్లు కట్టుకో, ఇక్కడి నుంచి లేకు అక్రమంగా నువ్వు కాలువ ఆక్యుపై చేసుకుని కాలువ పూడ్చి. ఇప్పుడు మీరు ఉండి రోడ్లో వెళ్తే చూస్తున్నారా, 4 మిషన్లు పనిచేస్తున్నారు. అదంతా మన ఖర్చు మీద మనం చేసుకుంటున్నాం, అంటే ప్రజల ఖర్చు. ట్రాక్టర్ల మీద ఎప్పటికప్పుడు వేస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు, ఖర్చుకు వెనకాడతలా. జనం ప్లాస్టిక్ చీరలు మొత్తం పూడిపోయి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఏది మనం పని మొదలుపెట్టిన తర్వాత చూసి, లేదండి మీరు మా కోసం చేస్తున్నారు,
మేము కూడా కోఆపరేట్ చేస్తామని ప్రజల ముందుకు వస్తున్నారు. అయినా